లార్డ్. ఇది నా వాగ్దానము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన యొక్క ప్రార్థన దేవునికి ఆనందముగా ఉంటుందంట, సంతోషముగా ఉంటుందని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఉదయకాలమున మనమందరము కూడా కలిసి ప్రార్థిస్తూ ఉన్నాము దేవుని యొక్క కృప పొందుకోవడానికి. దానినే దేవుడు అంటూ ఉన్నారు, మీ ప్రార్థన అంతటిని కూడా నేను సంతోషముగా ఆలకిస్తూ ఉన్నాను అని దేవుడు ఈ దినమున ఆయన కృపను బట్టి మనకి వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, నీతిమంతునికి అపాయము సంభవించదు. నీతి మార్గమందు జీవము గలదు, నీతిమంతుల వెలుగు తేజరిల్లును. అవునండి, దేవుని యొక్క మహాకృపను బట్టి యథార్థముగా నీతిగా ప్రవర్తించువారు, నీతి అని యేసయ్యను ధరించుకున్నవారు ఎలాగ ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అని అంటే, ఆయన ప్రేమిస్తారంట. వారిని ఎల్లప్పుడూ కూడా కాపాడి వారిని ఏ ఆపద రాకుండా సహాయం చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. వారు ఎలాగ ఉంటారు అంటే, వెలుగు తేజరిల్లుతుందంట వారి జీవితంలో. వారి యొక్క జీవితము ఎలాగ ఉంటుంది అంటే జీవము కలిగి ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎల్లప్పుడూ కూడా యథార్థవంతులు, నీతిమంతులు దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారు. వారి ప్రార్థన ఇష్టముగా దేవుడు ఆయన స్వీకరిస్తారు అని మరొకసారి దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. నీతిమంతుణ్ణి చూచినప్పుడు, యథార్థపరులను చూచినప్పుడు దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ కూడా వారి మీదే ఉంటుందని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ఆనాడు నోవా తన యొక్క జీవితంలో యథార్థముగా నీతిపరుడుగా ఉండినప్పుడు దేవుడు ఆకాశం నుండి చూచినప్పుడు ఆయనని విడువక ఆయనతోనే ఉండి ఆయనని నడిపించారు. అలాగనే మన యొక్క జీవితాలలో కూడా ఎల్లప్పుడూ కూడా మనల్ని నడిపించడానికి మన యొక్క గృహములను, మన జీవితాలను మనము ఎంతగానో సుఖముగా, సంతోషముగా జీవించడానికి ఆయన జీవమును, ఆయన యొక్క కృపను మనకి అనుగ్రహిస్తాను అనే దినమున మనకి తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృప చేతే మనము ఎల్లప్పుడూ కూడా సంతోషకరమైన, ఆనందకరమైన జీవితము మన బిడ్డలకి, మన యొక్క జీవితాలకి ఎల్లప్పుడూ సహాయం చేస్తారు. ఎందుకు అంటే ఆయన మన ప్రార్థనలకి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఉదయకాలమున ఆయనకి మనము మొరపెట్టుకోవాలి, యథార్థ హృదయముతో మొరపెట్టుకోవాలి. యథార్థముగా మనము ప్రవర్తించినప్పుడు ఆయనకి ఆనందకరముగా, సంతోషకరముగా మన జీవితాలు ఉంటాయని మరొకసారి దేవుడు తెలియపరుస్తున్నందుకు ఆయన యొక్క వాక్యము ద్వారా, వాగ్దానం ద్వారా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క ధననిధి, ఆయన జీవము మీకు అనుగ్రహించిన దాకా ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా జీవితంలో నాయన మా ప్రార్థనకి చెవియొగ్గి ఆలకించి సంతోషించే దేవుడివి ప్రభా. సంతోషించినప్పుడు మాకు బహుమానము ఇవ్వక మానవు ప్రభా. నాయన నా తండ్రి, యథార్థవంతుడు, నీతిమంతుడు, వాని యొక్క జీవితంలో జీవము ఉంటుంది. వానికి ఎటువంటి ఆపద ఉండదు. వాని యొక్క ఇల్లు ధననిధిగా ఉంటుంది. వారి యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా తేజరిల్లుతారని నా ప్రభా మీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్నారు అందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తున్నారు ప్రభా. నాయన సహాయం చేయండి ప్రభా. వారిని కృప చూపించండి నాయన. నా ప్రభా, మా గురించి ప్రార్థించమన్న వారి గురించి నా ప్రభా, వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో,
వారు చేయి పనుల్లో, వారి యొక్క ఉద్యోగంలో మీరు తోడై ఉండండి నా ప్రభు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పెరాలసిస్, వ్యాధి సభలు, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభు. స్వస్థపరిచే యెహోవా నేనన్నారు నా ప్రభు. ఎవరైతే నా ప్రభు ఉదయ కాలమున నాయన రాత్రి సాయంకాలము మధ్యాహ్నం ప్రార్థిస్తూ ఉండగా వారందరి ప్రార్థన ఆలకించి నా ప్రభు వారికి ఇవ్వవలసిన బహుమానము వారికి దయచేయండి నా ప్రభు. నాయన బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కానుకలు దయచేయండి, రాకపోకలు అందుకు తోడై ఉండండి, ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డలకి తోడై ఉండండి. ప్రతి బిడ్డలు మంచిగా చదువుకొని మంచిగా ఉత్తీర్ణ అవ్వడానికి సహాయం చేయండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ లేవనెత్తండి, అప్పుల ఊబిలో నుంచి లేవనెత్తండి ప్రభు. నాయన నా తండ్రి మంచి జీతాలు ఇవ్వండి నా ప్రభు. ఎవరు కూడా నాయన జీతం లేకుండా నా ప్రభు, తక్కువ జీతాలు కాకుండా సహాయం చేయండి నా ప్రభు. ధరలు పెరగకుండా సహాయం చేయండి నా దేశంలో నా ప్రభు. ప్రతి ఒక్కరిని నాయన మీరే దర్శించి నా ప్రభు మీ యొక్క కృప చేత నడిపించండి. నా దేశమే కాదు నా ప్రభు, 190 దేశంలోనూ కూడా నా ప్రభు భూమి మీద ప్రతి ఒక్క బిడ్డని నా ప్రభు దర్శించి నాయన ప్రతి అవసరత తీర్చండి నా ప్రభు. నాయన నా తండ్రి నా ప్రభు, ప్రతి పరిస్థితికి నా ప్రభు మీరే చాలిన దేవుడు అని ఉదయ కాలంలో మీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. అయ్యా నా ప్రభు మీరు సెలవిచ్చారు నా ప్రభు, ప్రార్థన ఆయుధాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను, ప్రార్థన ద్వారా మీరు జయం పొందుతారని నా ప్రభు. అందుకని నా ప్రభు మా జీవితాలలో నా ప్రభు ఎల్లప్పుడూ ప్రార్థించడానికి, ఎల్లప్పుడూ కూడా మీకు కృతజ్ఞత చెల్లించడానికి, మీ యొక్క పాదాలు పట్టుకొని మేము మా యొక్క జీవితాలు నడవడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడు అని, గొప్ప దేవుడు అని మీకు వందనాలు. సేవకులకి తోడై ఉండండి, సువార్థికులకి తోడై ఉండండి, విశ్వాసులకి తోడై ఉండండి, చర్చెస్కి తోడై ఉండండి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.